హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశాస్ బ్లాగ్స్. ఈరోజు 21st. సో ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇన్ని రోజులు అయితే లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు, బట్ అసలు కుదరట్లేదు కూడా. షాప్కి వెళ్ళి ఇంటికి వచ్చి దీనివల్ల అయితే అవ్వట్లేదు. ఇంకా మార్నింగ్ సరికి అయితే మేడ మీద ఉన్నాను, ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. నిన్న ఈవినింగ్ అయితే వచ్చినప్పటికి 9 అయిపోయింది. వర్షానికి అయితే దొరికిపోయాను ఫుల్. ఎందుకో మరి ఉగాది నుండి 2 రోజులు వర్షం అయితే పడుతుంది మా సైడ్. మీ సైడ్ కూడా ఇలా పడుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఎప్పుడైతే ప్రజెంట్ మేడ మీద ఉన్నానో, మేడ మీద మా నాన్న కొన్ని మొక్కలు అయితే వేసారో అది ముందు చూపించేస్తాను ఈ రోజుకైతే. ఆ తర్వాత ఇంకా డైలీ బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది. ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. సో మార్నింగ్ మేడ మీద అయితే చింతపండు ఆరేసారు అనమాట. సో మొత్తం తొక్కంతా తీసేసి ఇంకా ఆరబెట్టుకున్నారు. ఈ సంవత్సరం పొడున్న ఇదే చింతపండు, ఇంకా కొత్త చింతపండు. సో ఇంకా ప్లాంట్స్ అయితే పెట్టారనమాట, మొత్తం గార్డెన్ టైపు. ఇవి ఏం మొక్కలో కూడా పెరిగినంత వరకు నాకైతే ఐడియా లేదు. ఇలా ట్రేల్లోనైతే ఇంకా ఇవి ప్లేట్లు వేస్తారు, కింద ప్లేట్లు వేసి ఇంకా కట్టేశారు. ఇంకా ఇదిగోండి మొత్తం మొక్కలకి ఇలా ఏ వాటర్ పడినా ఇలాగొచ్చి ఇందులో పడిపోద్ది అన్నమాట ట్రేలో. అలా సెట్ చేశారు మా నాన్న. గ్రో బ్యాగ్స్, ఇవి గ్రో బ్యాగ్స్లో కూడా మొక్కలు అయితే వేద్దామని చెప్పి పెట్టారు. ఇక్కడికి వచ్చి చిన్న సెటప్ అయితే చేశారు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి వంకాయ మొక్కలు, అండ్ అదే ఇక్కడ కూడా వంకాయ మొక్కలు, ఇవన్నీ మిరప మొక్కలు గట్ట. వంకాయ మొక్కలు అయితే ఫుల్గా కాసాయి, చూపిస్తాను మీకు. సో వంకాయలు అయితే బేబస్సంగా కాసాయి అన్నమాట. ఇదిగోండి సైజ్ చూడండి ఎంత సైజు. సో దీనికి మెయిన్ సీక్రెట్ ఒకటి ఉంది, ఆ సీక్రెట్ ఏంటో చెప్తాను. ఇక్కడ కూడా కాసింది చూడండి వంకాయ. సో మంచిగా పుచ్చులు లేకుండా సరిగ్గా మంచి సైజుల్లో కూడా కాసాయి అన్నమాట. ఈ సీక్రెట్ చెప్తాను, చిన్న సీక్రెట్ ఉంది దీనికి. ఆ సీక్రెట్ అనేది మీకు తెలిస్తే మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా కొన్ని వంకాయ మొక్కలు ఉన్నాయి, వీటికి కూడా కాపు ఎలా కాసిందో చూపిస్తాను. ఇదిగోండి సైజ్ చూడవచ్చు మీరు. అండ్ ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 1 2 బాగానే ఉన్నాయి, ఫుల్గా కాయలు అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇది పెద్ద సైజు. సో ఇది దీనికి మెయిన్ సీక్రెట్ గత్తము. ఆ గత్తం ఏంటంటే మేము వాడుతున్నాము బయట, మాకు కోళ్ళు గత్తం ఉంటుంది కదా, కోళ్ళు మొత్తం వెళ్ళేసిన తర్వాత ఆ గత్తం ఫుల్గా ఏంటంటే బకెట్లు ఇందులోకి అయితే తీసుకుంటున్నాము. ఇంకా ఈ గత్తాన్ని ఒక 1 వీక్కి అలా అయితే వేసుకుంటున్నాం అంతా. కోల్డ్ పెంట అంటారు దీన్ని వాడుతున్నాం ప్రజెంట్ మొక్కలు పెరగడానికి. అందుకే అంత దీనిగా పెరుగుతున్నాయి మొక్కలు అయితే, సూపర్ పెరుగుతున్నాయి. సో చూడవచ్చు. సో ఆ విధంగా మొక్కలు ఇంకా అంటే తక్కువ స్పేస్లో కూడా బాగా కాయలు కాస్తున్నాయి. ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోతాము. షాప్లో అయితే ఎక్కువ వర్క్ అయితే నా అక్వేరియం షాప్ స్టోర్ వర్కే ఎక్కువగా జరుగుతుంది ప్రజెంట్ అయితే. కాల్ షాప్ అంత బేరం అయితే లేదు, స్లోగా ఉంది, మరీ అంత కాకపోతే స్లోగా ఉంది. నడుస్తుంది, బట్ అక్వేరియం స్టోర్ అనేది ఇప్పుడిప్పుడే నలుగురికి తెలుస్తుంది కాబట్టి అక్వేరియం ఆర్డర్స్ వస్తాయి, అవి అయితే చేస్తూ కొంచెం బిజీగా ఉన్నాను. అసలు అయితే మ్యారేజ్కి వెళ్ళిపోయిందనమాట. అసలు అయితే అందుకే కనిపించట్లేదు ఇన్ని రోజులు. సో మ్యారేజెస్ ఈ మంత్ అంతా మ్యారేజెస్ ఎక్కువ కాబట్టి మేకప్ ఈవెంట్స్కి గట్ట అయితే వెళ్ళిపోతుంది, దానివల్ల వీడియోస్లో కనిపించట్లేదు. ఇంకా మార్నింగ్ షాప్కి వచ్చేసి ఇంకా నా పని నేను చేసుకొని ఇప్పుడే ఇంకా తింటున్నాను. ఇంకా ఇది సమ్మర్ కదా, అన్నం కొంచెం తడితడిగా అయిపోతుంది బాక్స్లోనే. ఒక అప్పడం పెట్టింది చూడండి, అప్పడం మెత్తగా అయిపోయింది. ఒక బెండకాయ కూర. సో ఈరోజు తినేయడమే. ఇంకా మధ్యాహ్నం వచ్చి ఇంక ఇదే మన లంచ్.